వెల్కమ్ టు జూహితా యామ్ని వరల్డ్. ఏంది మా ఫస్టే ప్లేట్ పెట్టుకొని, అన్నం పెట్టుకొని, ఏదో చట్నీ వేసుకొని చూపిస్తుంది అనుకుంటున్నారండి. అదేనండి ఈ సీజన్‌లో పెట్టుకునే చట్నీ ఉసిరికాయ చట్నీ అండి. అప్పటికప్పుడు ఉసిరికాయ చట్నీ పెట్టుకొని, దానిపైన నెయ్యి వేసుకొని, వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బావుంటుందండి. ఇంకా కూర అవసరమే లేదు. ఇది సింపుల్‌గా చేసుకునే ఇన్‌స్టంట్ ఉసిరికాయ పచ్చడి కోసం నేను 6 నిమ్మకాయ సైజు ఉసిరికాయలను తీసుకున్నానండి. పెద్ద నిమ్మకాయ సైజు ఉసిరికాయలను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక పాన్ మీద ఆయిల్ తీసేసుకొని, ఆయిల్‌లో వీటిని ఫ్రై చేసుకున్నానండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అవుతుండగానే పక్కన అర స్పూన్ మెంతులు, ఒక పెద్ద స్పూన్ ఆవాలు కూడా బాగా ఫ్రై చేసేసుకొని, మంచిగా దంచి పెట్టుకోవాలి పౌడర్‌లాగా. చూడండి ఈ ప్రాసెస్ అయ్యేలోపు అక్కడ ఉసిరికాయ ముక్కలు కూడా మంచిగా వేగిపోయాయి. వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కొద్దిగా చల్లారేలోపు అదే ఆయిల్‌లో మనం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు తెలిసిందే కదండీ! మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ చిటపటలాడే టైంలో కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు పెట్టుకోవడం కూడా అయిపోయిన తర్వాత ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లో రుచికి సరిపడా సాల్ట్, ఒక 3, 4 స్పూన్లు కారం. కారం ఎక్కువనే పడుతుందండి. ఎందుకంటే నిమ్మకాయ ఇవన్నీ వగరు సరిపోతుంది కాబట్టి. ఆల్రెడీ దంచి పెట్టుకున్న మెంతి, ఆవాల పిండి కూడా వేసుకొని, అలాగే ఒక 10 ఎల్లిపాయలను కూడా కొద్దిగా కచ్చాపచ్చా దంచి పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకున్నా అండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం పోపంతా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకొని, దీంట్లోకి మనం నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ అనేది పెద్ద సైజ్ అయితే హాఫ్ పీస్ సరిపోతుంది. చిన్న సైజ్ అయితే ఫుల్‌గా పెట్టుకోండి. పిండేసుకోండి. ఈ పచ్చడి అప్పటికప్పుడు తింటా కూడా బావుంటుంది. కాకపోతే మనం తినేయడానికి ఒక గంట ముందు ఈ పచ్చడి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. నిమ్మకాయ ఇదంతా ఊరిపోయి అందులో చాలా కమ్మగా ఉంటదండి. ఇది వారం రోజులు నిల్వ ఉంటది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.